నవరాత్రులు ఈరోజు 6వ రోజు. నేను కేసరి చేయబోతున్నా. దేవునికి ఎంతో ఇష్టమైన కేసరి చేయబోతున్నా. ఒక 2 స్పూన్లంతా నెయ్యి వేసుకుందాం, జీడిపప్పులు వేసుకుందాం, కిస్మిస్ వేసుకుందాం, మంచిగా దూరగా వేపుదాం. మంచి కలర్ వచ్చేదాకా వేపాలి. రవ్వ వేసుకున్నాం 1 కప్పు. మంచిగా అది కూడా నెయ్యిలో వేపాలి. మంచిగా కలర్ రావాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. వేడి నీళ్ళు పక్కల గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నాను. మీరు చల్లని నీళ్ళు పోసుకుంటే పోసుకోవచ్చు. నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నా. ఒక గిన్నెలో పెట్టినా, మీరు ఇష్టం. మంచిగా దూరగా వేపుదాం. రవ్వ మంచిగా కలర్ రావాలి, అప్పుడే కేసరి చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పడుతుంది. మంచిగా వేపాలి. రవ్వ సిమ్లో పెట్టలేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని వేపాలి. మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడు బాగుంటుంది. మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 5 నిమిషాలకి పోసేద్దాం దీంట్లో. ఎందుకంటే మాడిపోతుంది. ఫాస్ట్గా పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుని వేపాలి. కొంచెం టైం పడుతుంది కాబట్టి మంచిగా వేపేసిన. ఇప్పుడు వేడి నీళ్ళు అది పక్కన పెట్టుకున్నాం కాబట్టి వేడి నీళ్ళు పోసుకోవచ్చు. మన ఇష్టం ఎంతకాలం అవుతుంది. 3 కప్పులు అంత పెట్టినా నేను. లూజ్గా ఉంటేనే బాగుంటుంది కేసరి, చిక్కగా ఉండకూడదు. మంచిగా అది ఉడకాలి, దగ్గరకు అవ్వాలి. తర్వాత చక్కెర వేసుకుందాం. దగ్గరకు అయిపోయింది. ఇలాచీ దంచి వేసుకున్న, ఒక 2 ఇలాచీలు స్మెల్ కోసం బాగుంటుంది దేవునికి. 2 ఇలాచీలు వేసుకున్న. అదే కప్పుతోటి చక్కెర వేసుకుంటాను, 1 కప్పు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేస్తే, నేను తక్కువ వేసుకున్నా కాబట్టి 1 కప్పులో సగం వేసుకున్నా నేను. ఎక్కువ స్వీట్ ఉంటే తినబుద్ధి అవ్వదు, తక్కువ ఉంటే తినబుద్ధి అవుతుంది. షుగర్ వాళ్ళు తినలేరు కదా, అందుకని కొంచెం తక్కువ వేసిన. మంచిగా దగ్గరగా ఇది కలర్ కొంచెం వేస్తాం. నేను ఎక్కువ వేసినా కాబట్టి కొంచెం తీసేస్తున్నా. అది ఎక్కువ పడ్డది, కొద్దిగా తీసేస్తున్నా. కలర్ మరీ ఎక్కువ వేస్తే బాగోదు, అందుకని కొంచెం వేస్తున్నా. మంచిగా కలపాలి, అన్నీ కలిసేటట్టు కలపాలి. తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ కోసం. దేవునికి నైవేద్యం. మంచిగా కలపాలి, ఉండలు లేకుండా కలపాలి. చక్కెర కలర్ అన్నీ కలవాలి దానికి. మంచిగా కలుపుతుంటే స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. ఒక 5 నిమిషాలు బంద్ చేసి మూత పెడతాం. అయిపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు అంతా నెయ్యి వేసుకుందాం. దాని మీద ఫ్లేవర్ కోసం బాగుంటుంది నెయ్యి వేస్తే. చాలా బాగుంది కేసరి. ఎంతో ఇష్టమైన అమ్మవారికి కేసరి చేసిన ఈరోజు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నామండి. ఒక బౌల్లో వేసి దేవునికి నైవేద్యం పెడతామండి కేసరి. ఈరోజు 6వ రోజు, అందుకని నేను కేసరి చేసిన. కేసరి చేసిన ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.